హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చామండి. దర్శనం బ్రహ్మాండంగా అయింది. లోపల హారతులు 11 హారతుల దర్శనం అయింది. లోపల కెమెరాస్ అలో లేదు. ఇది కోనేటి అండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది కోనేటి. కోనేటి 2 ఎకరాలు ఉంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇది రాజుల కాలం నాటి రూసెస్ ఇవన్నీ చూడండి ఎలా ఉందో. వెళ్తున్నా అక్కడికి వెళ్ళి మీకు ఇంకా చూపిస్తా. ఇవి స్టాల్స్ అండి, అన్నీ ఇవి స్టాల్స్ పెట్టారు. ఇక్కడ రకరకాలమైన బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, పద్మనాభ స్వామి వారు చూడండి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. టెంపుల్ లోపల మార్నింగ్ సేవ ఉందండి. మార్నింగ్ 3:30 నుంచి 3:30 AM నుంచి 4:45 AM ఒకటి, 6 AM టు 7 AM ఒకటి, 9 AM టు 10 AMకు ఉన్నాయండి. తర్వాత ఈవినింగ్ 4:30 PMకి ఒకటి, 6:15 PMకి ఒకటి. 6:50 PM బాగుందండి. చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తారండి. చూడండి బొమ్మలు, దండలు వెరైటీగా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గర వెళ్ళినప్పుడు పంచ కట్టుకొని వెళ్తాం కదండి, పైన బట్ట ఏం లేకుండా. అలాగే సేమ్ ఇక్కడ కూడా పంచ కట్టుకుని వెళ్ళాలి లోపలికి. చెట్టు బనీనంత ఊపి చాలా బాగుందండి టెంపుల్. చూడండి టెంపుల్ గోపురం అనేది లోపల చాలా పెద్దగా ఉంది. లోపల 3 ఎకరాల పైన ఉందండి. లోపల అసలు చాలా బాగుంది. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎలా ఉంది చూడండి. పాతకాలం నాటి ఇది అంత పైన ఇది. ఈయన అండి రాజు, హైనస్ శ్రీ పద్మనాభ స్వామి చర్ల వర్మ. చూడండి ఫ్రెండ్స్, గోపురం చాలా పెద్దది, చాలా బాగుంది గోపురం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీస్తున్న వీడియోస్.